హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా తండ్రి నడిపించిన విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నీ వాక్యముతో మాతో మాట్లాడయ్యా తండ్రి. నాతోని సంఘముతో మాట్లాడు తండ్రి. నువ్వు సజీవుడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా నువ్వు జీవిస్తున్నావు ప్రభా. నీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి, నీ శక్తితోని నువ్వు మాట్లాడి నువ్వే తండ్రి ప్రభా సంఘానికి నువ్వు మాట్లాడుతాను, నాతోని సంఘంతో మాట్లాడుతండి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. చదువుతాను. పేజీ నెంబర్ 215. 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మ కాపరియు అధ్యక్షుడు అయిన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు చూపించిన మాదిరి. ఈరోజు మన జీవితాల్లో ఒకటి చెప్తున్నా, ఎవరైతే నీతిమంతుడు పరిపూర్ణుడుగా ఎవరైతే ఉన్నారో యేసు క్రీస్తు ఒక్కడే పరిపూర్ణుడు. యేసు క్రీస్తు ఒక్కడే నీతిమంతుడు. ఆయన నోటుల్లో ఏ కపటం లేదు. ఆయన న్యాయమంతుడు, యథార్థమంతుడు, ఏ పాపము చేయలేదు. ప్రతి మనుషుల్లో పాపం ఉంది. ఎవరైనా నేను ఏ పాపం చేయలేదయ్యా, నేను ఏ తప్పు చేయలేదు అన్నోడే పెద్ద దొంగ. ఎందుకంటే మనం పుట్టుకతోనే మన జనమే ప్రభు చెప్తున్నాడు. దావీదు మహారాజు చెప్తున్నాడు, నేను పుట్టుకతోనే నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను పాపముతో జన్మించి తిని అని వాక్యం సెలవిస్తుంది. 139వ కీర్తనలోని ఒకసారి చూద్దాం. ఒకసారి 139వ కీర్తన. అక్కడ 139 పేజీ నెంబర్ 525, పేజీ నెంబర్ 13వ వచనం చదువుదాం. అదే, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించేవాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధానం చూడగా భయము ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు
ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రాష్ట్రమందు పుట్టినవాడు, భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపబడిన వాడు. నాకు కలిగిన ఒకటి నీకు మరుగు ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితము నయను. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అనుకోవచ్చు, మన వైపు ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు. మనుషుల్ని మోసం చేయొచ్చు గాని, మనుషుల్ని ఈ లోకమంతా మోసం చేయొచ్చు గాని, దేవుడి దగ్గర ఏది కూడా దాయకూడదు. నీ ఆలోచన పుట్టుకముందే, నీ తలంపు పుట్టుకముందు ఆయనకి తెలుసు. నువ్వు ఏది మాట్లాడతావో ఆయనకి తెలుసు. ఈరోజు దేవుని ఆత్మ ఈరోజు జీవ మార్గములో నడిపిస్తుంది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నేను ఈ భూలోకంలో ఎలాగా జీవించానో, ఎలాగా నడిచానో అదే మాదిరి ఉంచిపోయాడు ఆయన. ఆయనలాగా, మన ప్రభువులాగా మనం జీవించినప్పుడు, ఎందుకంటే మన ప్రభువు పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ఆయన మన పాపాల నిమిత్తము ఆ సిలువలో మోసి ఆయన మన పాపాల నిమిత్తం రక్తాన్ని కార్చాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు మన పాపాలన్నీ కడిగేశాడు. ఈరోజు మన జీవితాల్లో ఒక నూతన మార్పు కలుగు చేస్తున్నాడంటే, ఈరోజు క్రీస్తు మాదిరిగా మనము నడుచుకుంటున్నామంటే ఆయన కృప. ఆయన కృప లేనిదే ఒక్క క్షణమైన మనం బ్రతకలేము. ఆయన కృప ద్వారా మనం జీవిస్తున్నాం. మనం అనుకోవచ్చు, ఒకళ్ళని ఏలెత్తి చూపించినప్పుడు 4 ఏళ్ళు మనకే తగులుతున్నాయని అర్థం చేసుకోవట్లే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనములో అక్కడ క్లియర్గా రాసి ఉంటది. ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం 'మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పునే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడును. మీరు కొలిసిన కొలత చొప్పునే మీకు కొలపబడును. నీ కంటిలో ఉన్న దూలం ఉంచగా నీ సహోదరుల కంటిలో ఉన్న నలుసును చూచుటం ఎలా? నీ కంటిలో దూలము ఉండగా నీవు నీ సహోదరులను చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయని చెప్పినెలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలము తీసివేసుకును. ఈరోజు దేవుడు చెప్తున్నాడు వాక్యం ద్వారా, ఒకరికి ఏలెత్తి చూపించినప్పుడు, యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఈ లోకమంతా ఒక వ్యభిచారని స్త్రీ, ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే పట్టబడింది. ఇజ్రాయేల్ ప్రజలు, యూదులు అంటే ఇజ్రాయేల్ ప్రజలకి పట్టబడితే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్ళతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్తుంది. అందరూ వచ్చారు. ఒక వ్యభిచారిణి స్త్రీ పట్టబడినప్పుడు ప్రభు అందరూ వచ్చి రాళ్ళతో కొడుతున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీలోని పాపము లేనివాడు రాయేసి కొట్టమని చెప్పాడు ప్రభు. ఏ క్వశ్చన్ వేసాడు? మీలోని పాపము లేనివాడు రాయేసి కొట్టమని చెప్పాడు. ప్రతి పాపం, ప్రతి మనుషులో ప్రతి పాపము
ఆ ఇసుక మీద రాసేస్తున్నాడు ప్రభు. ఒరే, ఇన్ని పాపాలు చేశాను నేను, అన్ని రాలేసి కింద పడిపోయి అందరు వెళ్ళిపోయారు. కానీ ప్రభు ఆ వ్యభిచారిణి స్త్రీ చూసి, అమ్మా అమ్మా, ఇక్కడి నుంచి నువ్వు పాపం చేయొద్దు. ఎంత మాట అన్నాడు దేవుడు! అమ్మా, ఇక్కడి నుంచి నువ్వు పాపం చేయొద్దు. అంటే నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఎంత ఘోర పాపివైనా, ఏ స్థితిలో ఉన్నా నువ్వు, దేవుడు కనికరం గల దేవుడు, ఆయన కృపగల దేవుడు. ఆయన ఆ ప్రేమ ఈ ఒక మాదిరి చూపించాడు ప్రభు. ఈరోజు మన జీవితాల్లో ప్రేమ లేనివాడిగా చూపించట్లే. ఈరోజు నువ్వు 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 ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు, వద్దు. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను నువ్వు చూపిస్తావో, ఎప్పుడైతే యేసయ్య ప్రేమను చూపిస్తావో, వాళ్ళ జీవితాల్లో నూతన పరుస్తాడు దేవుడు. ఆ మాదిరే, ఆ ప్రేమే ప్రేమించమన్నాడు మనుషుల్ని. కక్ష, ఉద్రేకము, దుష్టుడివేవి. ఈరోజు మన జీవితాల్లో క్రీస్తు మాదిరి లేదు. క్రీస్తులాగా మనం జీవించట్లే. ఆయన చేసిన పన్ను మనం చేయట్లే. ఒకరి మీద ఒకరు చాడీలు, ఒకరి మీద ఒకరు చాడీలు. నువ్వు తీరుస్తున్నావా, నీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. అక్కడ అర్థం అవట్లే. వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు ఒకరికి నువ్వు తీర్పు తీరిస్తే నీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. బయటోళ్ళకి తీర్పు తీర్చద్దు. ఇంట్లో ఉన్న వారికి, ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్, ఇల్లు అంటే దేవుని సంఘము. బయటోళ్ళకి నువ్వు ఈ తప్పు చేసావు అని బయటోళ్ళకి చెప్పొద్దు. దేవుని సంఘములో పౌలు గారు హెచ్చరిస్తున్నాడు సంఘానికి. సంఘములో ఇలా ఉంది, ఇలాగా నువ్వు తప్పులు చేస్తున్నావు, ఖండించి సరిచేయమన్నాడు దేవుడు. అదే తప్ప ఆ ప్రేమ, యేసయ్య ప్రేమ నువ్వు చూపించాలా. సరిచేయమన్నాడని ఏలెత్తి చూపించకూడదు. ప్రేమ చూపించి ఆ ప్రేమ ద్వారా ప్రభువులోకి నడిపించాల. అంతే తప్ప నువ్వు చేసే తప్పు, నువ్వు అన్ని తప్పులు చేస్తున్నావు, ఇన్ని తప్పులు చేస్తున్నావు, ఇన్ని తప్పులు చేస్తున్నావు అంటే ఆ హృదయము గాయపరుస్తుంది. ఒక మనిషిని ప్రభువులోకి నడిపించాలంటే మొట్టమొదటిగా మన జీవితాన్ని యేసయ్యకి అర్పించాల. ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే అర్పిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ఆయన కార్యము చేస్తాడు. ఆయన కార్యము నీలోని జరగాలంటే, నీలోని ఆయన ఉద్దేశము, ఆయన సంకల్పము, ఆయన చిత్తమంతా నీ పట్ల జరగాలంటే, ప్రభు అక్కడ ఇందాకలా వాక్యం చదివేటప్పుడు దేవునికి తన్ను తాను అర్పించుకునేను. ఎవరికి అర్పించాడు? దేవునికి. మనము ఆయనకి, మనము ప్రాణాత్మ శరీరాలు ఆయనకి ఎప్పుడైతే సమర్పిస్తామో ఆయన చిత్తము, తండ్రి చిత్తము, తండ్రి ఉద్దేశము మన పట్ల నెరవేరుస్తాడు ఆయన. దేవుని సంకల్పము సంపూర్ణంగా మన పట్ల జరగాలంటే మనం సమర్పించుకోవట్లేదు దేవుడికి. యేసుప్రభు సమర్పించుకున్నాడా లేదా?
ఆయన నీతిమంతుడు, ఏ పాపము చేయలేదు. కానీ మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం, మానవుడు చేసిన ప్రతి పాపము నిమిత్తము ఆ సిలువలో వేలాడి ప్రతి రక్తపు బొట్టు కార్చి మన కోసము ఆ రాజ్యములో చేర్చుటకు ఆయన ఆ పరలోకం విడిచి ఈ భూలోకానికి వచ్చి రక్తాన్ని కార్చి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నడిచాడు ఈ లోకంలోని. ఆయన మాదిరి చూపించాడు ఆయన. ఈరోజు నా దేవుడు నేను బతికి ఉన్నానంటే నేను క్రీస్తులో. ఒక వాక్యం చదువుదాం. నేను ఒకటి చెప్తున్నాను, ఎప్పుడైతే బ్రతికి ఉన్నానంటే ఇంకా జీవించేది నేను కాదు, ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలోకి వస్తాడో, ఆయన ఆత్మ దేవుడు కాబట్టి మనలోకి ఎప్పుడైతే దేవుని ఆత్మ వస్తుందో, పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడతామో ఈ మాట నువ్వు చెప్పగలుగుతావు. పౌలు గారు ఒక మాట చెప్తున్నారు, ఇంకా జీవించేది నేను కాదు, బ్రతుకుతే క్రీస్తు, చావైతే లాభం. ఈ మాట ఎవరైతే చెప్తారు? ఎవరు చెప్తారు? దేవుని ఆత్మ శక్తితో నింపబడినప్పుడే ఈ మాటను చెప్పగలుగుతావు. అందుకనే పౌలు గారు ఒక మాట చెప్తున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునిడి. ఆ మాట ఒక పౌలు గారికే చెందింది. 12 మంది శిష్యులు ఉంటే ప్రభుతో నడిచారు. కానీ అంటే ఎంతగా ఎదిగిపోయాడు ఆత్మలో ఎంతగా ఎదిగాడు దేవుడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఆయన ఆత్మ ద్వారా మాట్లాడేటప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడేటప్పుడు, ఆత్మలో ఎప్పుడైతే ఎదుగుతామో క్రీస్తు మాదిరి నీలోకి వస్తుంది, క్రీస్తు ప్రేమ నీలోకి వస్తుంది, క్రీస్తు మనసు నీలోకి వస్తుంది. క్రీస్తు ఎలాగా ప్రభు జీవించాడో అదే విధంగా నడుచుకుంటావు, నడిపిస్తాడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో ఎప్పుడు చింత, దిగులు, బాధ, భయము వస్తున్నాయంటే ఎవరివి? చింత, దిగులు, బాధ, భయము దుష్టుడివి. ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నాం మనము? ప్రార్థన లేదు. ప్రభు అలాగే చేశాడు. ఈ భూలోకములో 33.5 సంవత్సరాలు మానవుడిగా జీవించినప్పుడు ఉదయ కాలమున ప్రార్థన చేశాడు ఆయన ఆత్మ ద్వారా నడిచాడు. ఈరోజు ఒక మాదిరి చూపించాడు ప్రభు మనకి. మనం చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఆత్మలో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు ఆయన ఆత్మ మన పక్షంగా ఉండి, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, రోమా పత్రిక 8వ అధ్యాయం, ఆ అధ్యాయం అంతా చదవండి. మీకు అక్కడి నుంచి దేవుని ఆత్మ ద్వారా మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడో ఆత్మ మనలోని ప్రతి పాపాన్ని ఒప్పింపు చేస్తుంది. అది పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడనుకో, దేవుని ఆత్మ చేతను నింపబడితే ప్రతి పాపాన్ని ఒప్పింపు చేస్తుంది దేవుడి దగ్గర. అసలైన సొల్యూషన్ నీ చేతులు పెట్టాడు దేవుడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా.
ఒక రోగం వచ్చింది, ఆ రోగానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే మందిస్తాడు, మందిచ్చి ఆ రోగం తగ్గిపెట్టేటకు మాత్ర ఇచ్చి క్లోజ్ చేసేస్తాడు. అలాగే మన పాపాలు, మన శాపం, మన పాపమంతా తొలగించాలంటే పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలయన. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతామో క్రీస్తు మాదిరి నీలోని చూస్తారు. అందుకనే ఆత్మదేవుడు మనలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు ప్రతి పాపం కూడా ఒప్పింపు చేస్తాడు. నువ్వు ఒప్పుకోవట్లేదంటే, నీ పాపం వల్ల ఒప్పుకోవట్లేదంటే నీలోని ఆత్మదేవుడు లేడు, పరిశుద్ధాత్ముడు నీలోని నివాసము లేడు. ప్రార్థన ఎలా చేస్తావు? మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసినట్టు గమనించారా? ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ప్రార్థన ఎప్పుడైనా చేశారా? ఎంతసేపు చేస్తాం? ఎంతసేపు? క్వశ్చన్ వేస్తున్నా, ప్రార్థన చేస్తే ఎంతసేపు చేస్తాం? నేను రక్షణలోకి వచ్చినాక ప్రార్థన ఫస్ట్లోనే నాకు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడానో, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడానో, ప్రార్థన చేయమన్నప్పుడు ఆ మోకాల మీద కాలు వేసి ప్రార్థన చేసినప్పుడు ఆత్మలో నేను ప్రార్థన చేశాను. ఆత్మలో ప్రార్థన చేస్తే ప్రతి పాపము, ప్రతి మలినము, ప్రతి ఒక్కటి కూడా నాలోని ప్రతి బలహీనత పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన, ఈ పాపం చేశావు, ఈ తప్పులు చేశావు, ఈ ఆలోచన చేస్తున్నావు, ప్రతి ఒక్కటి కూడా దేవుని ఆత్మ మనలోకి వచ్చి ఒక్కొక్కటి ఒప్పింపు చేస్తున్నాడు. నేనైతే ఒప్పుకోను, కానీ క్రీస్తు మాదిరిగా మలుచుకున్నాడు ఆయన. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలోకి వచ్చి నీ పాపానంతా బయటికి తోసేస్తున్నాడు. మనమైతే నేను ఒప్పుకోను. అయితే నేను బలహీనున్నే కాదు, నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఈరోజు ఈ ప్రార్థన అనువులోకి రావాలి. ఫస్ట్ థింగ్, క్రీస్తు మాదిరి రావాలంటే, క్రీస్తు మాదిరి మనం జీవించాలంటే ఒక సొల్యూషన్ చెప్తున్నా మీకు. డాక్టర్ దగ్గరికి మనకి రోగానికి మందు ఇస్తున్నాడు, కానీ పాపానికి మందుందా? పాపానికి మందుందా? లేదు. పాపానికి మందు యేసుక్రీస్తు ఇచ్చాడు, పరిశుద్ధాత్మ. అందుకని దేవుడు చెప్తున్నాడు, నా ఆత్మని మీరు పొందుకునుడి. క్రీస్తు మాదిరిగా నడవాలన్నా, క్రీస్తు ప్రేమలో ఉండాలన్నా, క్రీస్తుతో పాటు నడవాలన్నా ప్రతి ఒక్కటి మూల కారణం పరిశుద్ధ ఆత్మదేవుడు నీలోని నివాసం చేయాలా. అందుకనే 1 కొరింథీ పత్రిక 3:15 మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరగరా? మన దేహమే దేవుని ఆలయము. ఈ ఆలయంలో పరిశుద్ధాత్ముడికి ఎప్పుడైతే స్థానం ఉంచుతావో అప్పుడు నీలోని ఆత్మదేవుడు మనలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు ప్రతి మలినం, ప్రతి పాపము చిన్నదైనా ఒప్పింపు చేస్తాడు. చిన్నదైనా ఆ పాపం వల్ల. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. పెద్ద సిప్పు ఉంది, పెద్ద పడవ ఉంది, దాంట్లో పెద్ద సిప్పు, పెద్ద దాని మీద అంటే
ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ సిప్పుకి చిన్న కన్నం ఉంది, చిన్న కన్నం, ఉంది. ఆ కన్నము, చిన్న కన్నము ద్వారా అంత పెద్ద సిప్పు ఒక్కసారి స్లోగా సిప్ అంతా ముంచేస్తుంది. కరెక్టే కదా? అది ఎక్కడ లీకేజ్ అయిందో తెలుసుకొని సిప్పుకి వెంటనే వెల్డింగ్ చేస్తే మొత్తం ఆ కన్నానికి ఆ వాటర్ రాకుండా వెంటనే వెల్డింగ్ చేసామనుకో, అంత పెద్ద సిప్పును కూడా మొలగదది. అలాగే మన జీవితంలో ఆ చిన్న పాపమే, అంటే నువ్వు ఒప్పుకోవు, కానీ పరిశుద్ధాత్ముడు మనలోని నివాసము ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతామో ఆ పాపాన్ని పరిశుద్ధాత్ముడు నీలో ఉండి పాపాన్ని ఒప్పింపు చేస్తాడు. ఆత్మలో ప్రార్థన చేయాల. ఇది ఎలాగొస్తుంది? ఇప్పుడు క్రీస్తు మాదిరిగా జీవించాలంటే ఈ ప్రాసెస్ ఎలాగొస్తుంది అంటే చెప్తున్నాను. యేసు క్రీస్తు పరిశుద్ధాత్ముడు అంటే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు ఆయన దేవుడే కదా, ఆయన చేయాలని రూల్ ఉందా? మీరు గమనించాలి. ఆయన దేవుడే కదా, ఒక మాట చెప్తే అయిపోతుంది కదా. ఎందుకు ఉపవాసం చేశాడు? శరీరధారిగా. మన శరీరము, నా శరీరములో నేను బలహీనుణ్ణి, నా శరీరంలో మంచి అనేది లేదు. ఈ శరీరము ఎప్పుడు సుఖభోగాలనే కోరుకుంటది కానీ ఎప్పుడు కూడా మంచిని కోరుకోదు. మరి ఈ సుఖభోగాల్ని కోరుకున్నప్పుడు క్రీస్తు మాదిరి నీలోకి ఎలాగొస్తుంది? క్రీస్తుగా ఆయన విధానాల్లో మనం ఎలా నడుచుకుంటాము? నడుచుకోలేము. శక్తి లేదు, బలము లేదు. అందుకనే దేవుడు ఒక సొల్యూషన్ ఏర్పాటు చేశాడు. దేవుడు ప్రభు, నేను బలహీనుడే కానీ నాలో ఉన్నవాడు బలవంతుడు. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రార్థన చేయాలంటే నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా. ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రాష్ట్రమందు నీ తండ్రికి ప్రార్థన చేయమన్నాడు ప్రభు. చెప్పాడే లేదా? ఉపవాసం ఉండి రాష్ట్రమందు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రాష్ట్రమందు నీ తండ్రికి మొరపెట్టమన్నాడు. ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. క్రీస్తు మాదిరిగా జీవించాలంటే నేను బలహీనున్నే, నాతో అవదు. కానీ దేవుని ఆత్మ శక్తితో ఎప్పుడైతే పొందుకుంటామో, దేవుని ఆత్మ శక్తితో ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడే మన జీవితంలో నూతన పరుస్తాడు, రూపాంతరంగా మార్చేస్తాడు దేవుడు. ఆయన మాదిరి గుణ లక్షణాలు అంటే ఆయన పోలికలోకి మార్చుకుంటారు. ఆయన పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు ఒక రోజుతోనే ఈ ప్రాసెస్ జరగదు. అవుతుందా? ఒక రోజుతోనే ఈ ప్రాసెస్ జరగాలంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎప్పుడైనా శిల్పకారుడు ఎప్పుడైనా బొమ్మని చెక్కినప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా? శిల్పకారుడు బొమ్మను చెక్కాలంటే ఆయన
కొడతాడు సుత్తుతోనే, కొట్టి 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 క్రీస్తు పోలికలోకి మారుస్తాడు ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు పోలికలోకి మారుస్తాడు ఆయన. క్రీస్తు మాదిరి మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో ఆయన దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే మనము జీవిస్తామో అప్పుడు క్రీస్తు మాదిరి మన జీవితంలోకి వస్తుంది. మీరు గమనించాలి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాక్యం చదువుతున్నాం. యేసుక్రీస్తు మనకు ఏమై ఉన్నాడు ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు మనకి ఏమై ఉన్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదువుదాం ఒకసారి. పద్నాలుగు 6 వచనం ఒకసారి చదువుదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసు నేనే మార్గం సత్యము జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ ఏ చెప్తున్నాడు? నేనే మార్గము అంటే వేరే మార్గం ఉందా? నేనే సత్యము, నేనే జీవము. ఎప్పుడైతే యేసయ్య మార్గములో ఉంటావో పరిశుద్ధాత్ముడు ఆయన నడిపిస్తాడు. ఆయన మార్గములో నడిపిస్తాడు ఆయన. ఈరోజు నేను చెప్తున్నాను, సత్యము పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు సత్యాన్నే ప్రకటిస్తాం కానీ అసత్యాన్ని ప్రకటించలేము. అంటే యేసయ్యలో సత్యం ఉంది, జీవము, యేసయ్యలో జీవము ఉంది. నేను ప్రకటించిన యేసు ఆయన 3 దినాలు ఆయన చనిపోయి 3 దినాన్ని తిరిగి లేచాడు. ఆయన సజీవుడిగా జీవిస్తున్నాడు. ఆయన నేను ప్రకటించిన యేసు సజీవుడిగా జీవిస్తున్నాడు కాబట్టే నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు మాదిరిగా జీవించాలంటే, క్రీస్తు మాదిరిగా నడవాలంటే, క్రీస్తు మాదిరిగా మనము ఉండాలంటే, మన ఆలోచన విధానము మార్చుకోవాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడాలా. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలా. నీ సమస్యల, నీ బాధలతో ఉన్నావా? ఎవరికి చెప్పుకోలేని బాధలతో, కష్టాలతో ఉన్నావా? ఈ కష్టాలు, ఈ బాధలు ఆయన తలుచుకుంటే 1 సెకండ్లో మార్చేస్తాడు ఆయన. ఎందుకంటే చెప్తున్నాడు, ఆయన ప్రేమించే బిడ్డల్ని, అంటే మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించే బిడ్డల్ని సమస్తము సమకూడి మన మేలు కోసమే జరిగిస్తాడు దేవుడు. ఏదైనా కీడు జరిగిందనుక మన పట్ల అది మన మేలు కోసమే. ఈరోజు మన జీవితాల్లో ఈ స్థిరమైన విశ్వాసము, స్థిరమైన మార్గము ఉండట్లేదంటే శక్తి లేదు, పవర్ లేదు, శక్తి లేదు, బలహీనంగా ఉన్నాం. ఆడేడు చేస్తాడు దుష్టుడు? ఆడు రెడీగా ఉన్నాడు. ఎప్పుడు మింగనానికి రెడీగా ఉన్నాడా? ఎర్రేస్తున్నాడు. ప్రతి మనిషిని ఎర్రేస్తున్నాడు. ప్రతి మనిషి వీక్నెస్ పట్టుకొని ఎర్రేసి ఆడు పక్కదారి పట్టిస్తున్నాడు. ఎవడాడు? దుష్టుడైనా సాతాన్. నీ కంటికి కనిపించడాడా?
ప్రభు సన్నిధిలోకి వెళ్ళు, ఒక అరగంట కూర్చో, గంట కూర్చో, మళ్ళా అక్కడ బైబిల్ పడేస్తాం. ప్రార్థన లేదు, వాక్యం ధ్యానం లేదు, ఆత్మ నడిపింపు లేదు, పరిశుద్ధాత్మ శక్తితో లేదు. ఈ లోకములో పడిపోతున్నాం. క్రీస్తు మాదిరి ఎలాగొస్తుంది? క్రీస్తు ప్రేమ ఎలాగొస్తుంది? దేవుని వాక్యము గద్దించమన్నాడు కానీ పాపం చేయమని చెప్పలే. ఎవరైనా తప్పు చేశారనుకో గద్దించి సరి చేయమన్నాడు తప్ప కక్షని పెట్టుకోవద్దన్నాడు. కక్ష ఎవరిదది? దుష్టుడైనా సాతాన్. అందరూ బాగుండాలనే ప్రభు కోరుకుంటున్నాడు. మనం ఏంటి చేస్తున్నాం? దుష్టుడికి అవకాశము ఇస్తున్నాం. ఆడు ఏడు చేస్తాడు నిన్ను? దుష్టుడైనా సాతాను ఏడు చేస్తాడు నిన్ను? టీవీ సీరియల్ మీద కూర్చోబెడతాడు, సెల్ ఫోన్ మీద కూర్చోబెడతాడు. మొత్తము భూలోకమంతా పాపములో నిండి ఉంది, మురుకు గుడ్డలో ఉంది. ఇది కుళ్ళు కాలువలతో ఉంది భూలోకమంతా. క్రీస్తు అనే బండ మీద ఆ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడిగి ఆయన సంఘమిచ్చి రక్తమిచ్చి కొనుక్కున్నాడు ఈ సంఘాన్ని. ఆయన రాజ్యం కొరకు ఇక్కడ సిద్ధపాటు కలిగి ఉండాల. క్రీస్తు మాదిరి మీరు విరిగే ఉన్నారు. దేవుడు వెలుగే ఉన్నాడు. ఆ వెలుగు మన మీదకు వచ్చింది. అనేకులకి నువ్వు వెలిగించాల. ఆ జీవము, ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనేకుల్ని వెలిగిస్తాడు. ఆయన వెలిగించాలంటే, క్రీస్తు మాదిరి నీలోకి రావాలంటే ఉపవాసం ఉండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, రెండు చేతులెత్తి రిక్వెస్ట్ చేసి నేను చెప్తున్నాను, వారానికి ఒక రోజు ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో. రాష్ట్రమందు నీ తండ్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ప్రభువా, మొట్టమొదటిగా నువ్వు ఏటి అడుగుతావు అనుకుంటున్నావు? ఉపవాసం ఉన్నప్పుడు ఏటి అడుగుతావు? ప్రభువా, ఇల్లు కావాలి, జాబు కావాలి, నా మ్యారేజ్ అవ్వాలా? ముందు ఇవన్నీ అడగద్దు. ఉపవాసం ఉంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి ఉపవాసం ఉన్నప్పుడు, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు తండ్రి, ప్రభువా నా బలహీనతలు నన్ను క్షమించయ్యా, నీ యందు నేను విశ్వాసం ఉంచాను ప్రభువా అని ఆ మాట అడుగు. నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభువా అడుగు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మశక్తితో నింపబడతావో క్రీస్తు మాదిరి నీలోకి వస్తుంది. క్రీస్తు మాదిరి నీలోకి అనేకులకి ఆ మాదిరి చూపిస్తావు. ఇప్పుడు ఏడు చూపిస్తున్నావు? ఇప్పుడు మనం బలహీనులమే, కానీ దేవుడు బలవంతుడు. నా శరీరము, ఈ శరీరం ఎప్పుడు కోరుకుంటుందంటే సుఖభోగాలనే కోరుకుంటుంది, కానీ శరీరము, ఆత్మ సిద్ధంగా ఉంది, కానీ శరీరము బలహీనము. అంటే ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో ఆత్మతో శరీర క్రియల్ని సమాధి చెయ్యాల. హల్లెలూయా. శరీర క్రియల్ని సమాధి చేయాల. ఇప్పుడు బాప్తీసం తీసుకుంటున్నాం కదా, ఎందుకు తీసుకుంటున్నాం బాప్తీసము?
మనము క్రీస్తుతో పాటు చనిపోయాము. ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నాలోని జీవిస్తున్నాడు. ఈ మాటను చెప్పగలిగితే పరిశుద్ధాత్ముడు నీలోని ప్రతి సెకండ్, ప్రతి నిమిషము ఆయన స్తుతించకుండా ఒక్క నిమిషము కూడా నువ్వు ఉండలేవు. ఒక్క సెకండ్ కూడా నువ్వు ఉండలేవు. ఆయన స్తుతించకుండా నేను బ్రతికి ఉన్నానంటే ఆయన ఇచ్చిన ఆయుష్, ఆయన ఇచ్చిన ఆరోగ్యము, ఆయన ఇచ్చిన కృప ద్వారా నేను జీవిస్తున్నాను. మన నీతిని చూసి ఆయన ప్రేమించలే. మానవుడు నీతి మురికి గుడ్డ లాంటిదని దేవుని వాక్యం లేఖనాలు సెలవిస్తున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, ఆయన మాదిరిగా నువ్వు జీవించాలంటే నువ్వు వారానికి ఒక రోజైనా 2 రోజులైనా పరిశుద్ధాత్ముడు నీలోకి రావాలి. ఫస్ట్ థింగ్, దేవుని ఆత్మతో నింపబడాలా. నీలోకి క్రీస్తు మాదిరి రావాలంటే ఆయన ఆత్మతో, శక్తితో నింపబడినప్పుడే ఆయన పోలికలోకి చెక్కబడతాం. అప్పుడు నీకు నేర్పిస్తాడు, పాఠాలన్నీ నేర్పిస్తాడు. కష్టాల్లో ఎలాగ ఎదుర్కోవాలి, శ్రమల్లో ఎలాగ ఆదరింపబడాలా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు. యేసుప్రభు ఆయన ఆ పరమందుకి వెళ్ళే ముందు ఒక మాట చెప్తున్నాడు, నేను వెళ్తున్నాను. ఆయన మరణించి తిరిగి 3వ దినం తిరిగి లేచిన తర్వాత 40 దినాలు శిష్యులకి 500 మందికి ప్రత్యక్షమై నేను వెళ్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత నా తండ్రిని వేడుకున్నప్పుడు నా తండ్రి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మని నేను ఈ భూలోకానికి పంపిస్తాను, వేచి ఉండండి. నువ్వు వెళ్ళి ప్రకటించొద్దు, నువ్వు సువార్త చేయొద్దు. మొట్టమొదటిగా అపోస్తుల కార్యాలు ఉంటుంది, 2వ అధ్యాయం, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 1వ అధ్యాయం 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. పరిశుద్ధాత్మ కోసము వేచి ఉండండి. నేను వాగ్దానం చేశాను కదా, ఆ వాగ్దానాన్ని పరిశుద్ధాత్మని నేను వేడుకున్నప్పుడు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మని నేను పంపిస్తాను, అది మీరు పొందుకున్న తర్వాత అప్పుడు ప్రకటించమన్నాడు దేవుడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడారో పేతురు, యోహాను ఆ 120 మందికి ఆ మేడ గదిలో పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ శక్తితో నింపబడామో అప్పుడు పేతురు ప్రకటించినప్పుడు ఒకే ప్రకటనలోని ఒకే ప్రసంగంలో 3000 మంది మారుమనసు పొందారు. ఈరోజు మారుమనసు అంటే పాస్టర్ గారు బాగా చెప్తున్నారే, ఈ మార్పు వద్దయ్యా, బాగా చెప్పడం కాదు, మన జీవితాలను మార్చే దేవుడు, మన జీవితాన్ని మార్చే దేవుడు పరిశుద్ధాత్ముడు. మనల్ని రూపాంతరంగా తయారు చేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన క్రీస్తు మాదిరిగా నడుచుకుంటాం. ఈరోజు ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. ఎక్కడికి ఏ పని చేయాలో ఆయన సన్నిధానములో వేచి ఉండాలా. క్రీస్తు మాదిరిగా నువ్వు జీవించాలంటే క్రీస్తు చూపించిన మాదిరి ఆయన చూపించాడు యేసుప్రభు. ఆ మాదిరిగా నువ్వు ఉండాలంటే
గోలు వేయాలా? రోగానికి గోలు వేసుకుంటున్నాం కదా, గోలు వేసుకుంటే నయమైపోతుంది. అలాగే ఇప్పుడు క్రీస్తు చూపించిన మాదిరి నీలోకి రావాలంటే ఆ గోలి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మశక్తితో నింపబడాలా. అప్పుడే ఆయన శక్తితో నింపబడినప్పుడు ఆయన నిన్ను రూపాంతరంగా మార్చేస్తాడు, ఆయన మాదిరిలోకి నడిపిస్తాడు. పౌలు గారు బైబిల్లోని ఆ సంఘానికి పత్రికలు రాశారు. అంటే ఎప్పుడైతే మారు మనసు పొందాడు పౌలు గారు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో పొందాడు, ఇంకా జీవించేది నేను కాదు ప్రభువా, ఇంకా జీవించేది నేను కాదు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడాను, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడాను, ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాను. ఆ మాట పౌలు గారు చెప్పగలిగారు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు, ఆయన నిన్ను రూపాంతరంలోకి నడిపిస్తాడు. ఈరోజు మన జీవితాల్లో కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఇవన్నీ దేవుడు మనకి ఒక ట్రైనింగ్ నువ్వు ఉదాహరణకి ఎదుర్కోవాలంటే, ఎప్పుడైనా మీరు ఈత వచ్చా? సముద్రం దగ్గర అల్లలు వచ్చినప్పుడు ఎదురు ఈత ఈదాల. ఎప్పుడైతే ఎదురీత ఈదుతామో హల్లాగా వస్తుంది మన కష్టాలు. ఎప్పుడైతే ఎదురీతి ఈదుతామో ఒక్క సెకండ్లోనే నిర్మూలన చేస్తాడు దేవుడు. ఆయన మన జీవితంలోకి నూతన పరుస్తాడు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మన జీవితాల్లో నూతన పరచట్లేదంటే, క్రీస్తు మాదిరిగా మనం జీవించట్లేదంటే, దేవుని ఆత్మశక్తితో నువ్వు నింపబడాలా, ఉపవాసం ఉండాలా. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చిన వరకు ఉపవాసం ఉండి ఆ మొండి దెయ్యాలు, మొండి రోగాలు, మొండి సమస్యలు, బాధలు, కష్టాలన్నీ సంపూర్ణ విడుదల చేస్తాడు దేవుడు. విడుదల చేసిందే కాక ఆయన మాదిరిలోకి నడిపిస్తాడు ప్రభు. క్రీస్తు మాదిరిలోకి నడిపిస్తాడు. మన జీవితాల్లో ఆయన కార్యము జరగాలంటే, ఆయన ప్రార్థన జరగాలంటే, పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు మన ప్రార్థన అలాగే చేయాలి కూడా దేవుడు నేర్పిస్తాడు మనకి. నేను ప్రార్థన ఎలా చేస్తానంటే, ప్రభువా నీ ఉద్దేశం అంతా, శరీరంగానే ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ఇల్లు కావాలి తండ్రి, బండి కావాలి ప్రభువా, ఇది కావాలి, అది కావాలంగా శరీర రకంగానే ప్రార్థన చేశా. ఆత్మలో ప్రార్థన ఎలా చేస్తానంటే, ప్రభువా తండ్రి నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చు తండ్రి. నీ ఉద్దేశం ఏమై ఉందో, నీ చిత్తం ఏమై ఉందో నా పట్ల, నీ సంకల్పం ఏమై ఉందో ఆ సంకల్పం, నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చు ప్రభువా. ఇది ప్రార్థన చేసిన తర్వాత, ప్రభువా నాకు ఈ బాధలున్నాను, ఈ కష్టాలున్నాను, ఈ అప్పులన్నీ విడిపించు ప్రభువా, ఈ కష్టాలన్నీ నన్ను విడిపించు తండ్రి. ఆ తర్వాత ఈ ప్రార్థన చేస్తా. ఫస్ట్ ఏ ప్రార్థన చేయాలా? ప్రభువా నీ ఉద్దేశం అంతా నా పట్ల తండ్రి, నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చేయ్యా, నీ చిత్తమే నా పట్ల నెరవేర్చండి. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు నీకు ఏ అక్కర్లు ఉన్నాయో అన్నీ ఆయన సన్నిధానంలో, ఆయన పాదాల దగ్గర ఒప్పుకో. ఆయన అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యుతంగా ఇవ్వగల సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. ఆయన అడిగేది ఒకటి, ఇచ్చేది నూరంతలుగా ఇస్తాడు ఆయన. ఆమేన్.
కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, క్రీస్తు మాదిరిగా నేను జీవించాలయ్యా. కళ్ళు మూసుకొని క్రీస్తు మాదిరిగా నేను జీవించాలి తండ్రి. నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చయ్యా. నేను బలహీనుణ్ణి, ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసాలు, ఎన్నో ప్రభా తెలుసో తెలియకో నా జీవితంలో ప్రభా పొరపాట్లు ఉన్నాయ్యా. నన్ను క్షమించి ప్రభా, నన్ను క్షమించి ప్రభా. నీ రక్తంతో నన్ను కడుగు తండ్రి. నీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడుగు ప్రభా. అడుగు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. స్తోత్రం, స్తోత్రమయ్యా. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగయ్యా. యేసయ్యా, నీ ప్రేమ గొప్పదయ్యా. నీ కృప గొప్పది ప్రభా. నీ కృప లేనిది ఒక క్షణమేనే నేను బ్రతకలేనయ్యా. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. ఏ అక్కర్లు ఉన్నాయో అక్కర్లన్నీ తీర్చి తండ్రి. బాలేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. రక్షించి కాపాడయ్యా. నీ ఆత్మతో నింపు తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు ప్రభా. నీ మాదిరిగా జీవించే కృప దయచే ప్రభా. నీ కృప దయచే తండ్రి. ప్రతి బిడ్డ మీద నీ కృప కలుగును గాక. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ కృప కలుగును గాక. నిశ్చయంగా నోరంతులుగా దీవించును గాక ప్రభా. సంఘానికి వచ్చే ప్రతి కుటుంబాన్ని ప్రభా దీవించి ఆశీర్వదించు తండ్రి. రాలేని కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. అలాగే ప్రభా, యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో ప్రభా, వాళ్ళందరూ ప్రభా నీ వాక్యంతో నింపి పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. ప్రభా, ప్రతి బిడ్డను కూడా రక్షించయ్యా. ఏ ఆత్మ కూడా నశించుకోవడం నీ చిత్తం కాదయ్యా. అందరూ మారు మనసు పొందాలి ప్రభా. రక్షించి కాపాడుతండి. ముఖ్యంగా సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించి ఆశీర్వదించేయం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాసము మనకి సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దేవుని సంఘానికి దేవుని కృప ఎల్లప్పుడూ తోడేనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.